కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ 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 oh yeah oh yo now let me just say good morning oh yeah oh yo now let me just say good morning నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ 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 నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా స్మైల్ కి చెప్పింది గుడ్ మార్నింగ్ నా స్టైల్ కి చెప్పింది గుడ్ మార్నింగ్ ఎక్కడో నా గుండెల్లోన గుర్రు పెట్టి నిద్రపోతున్నా ప్రేమకే అరే. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో అత్యంత ఉత్సాహంగా ప్రారంభించేద్దాము ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమాన్ని. లేడీస్ ఆర్ యు రెడీ? జెంట్స్ ఆర్ యు రెడీ? మీకు భోజనాలు లేవుగా ఈ టైంలో, మీకు పెట్టరు. మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పెడతారు, లేకపోతే మీరే వడ్డించేసుకోండి. ఎవరైనా పెట్టాలా ఏమిటి? మీకు తినేస్తూ మీరు కూడా ప్రోగ్రామ్ చూడండి, సరదాగా బాగుంటుంది. హాయ్ లక్ష్మి. హాయ్ అక్క. హాయ్ చెల్లి, మీ గురించి చెప్పండి. నా పేరు లక్ష్మి, నేను వచ్చేసి బ్యూటిషియన్. నేను నాచారం మల్లాపూర్ నుంచి వచ్చా. నాకు 2 పిల్లలు. ఓకే, ఇప్పుడు బ్యూటిషియన్స్ లో తరతరాలుగా కొన్ని మార్పులు ఏమైనా జరుగుతూ వచ్చి కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా? యా మ్యామ్, ఇప్పుడు పింపుల్ ట్రీట్మెంట్, డాండ్రఫ్ ట్రీట్మెంట్ అన్ని వచ్చినాయి. అప్పుడేమో ఏవో. ఇప్పుడు పింపుల్స్ లేకపోతే తెప్పించుకునే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా కొత్తగా? మీరే చెప్పాలి మేడం. ఓ, పింపుల్స్ లేకపోతే తెప్పించుకునే ట్రీట్మెంట్ అంటే ఏం లే, ఎండాకాలంలో మామిడి పళ్ళు ఎక్కువ తింటే అవే వచ్చేస్తాయి. మనకి పడని వస్తువులు ఏమైనా తింటే అవే దురదలు, పింపుల్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, సో ఈ మధ్య కాలంలో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయండి. బ్యూటీలో టెక్నాలజీ చాలా దూరిపోయింది. ఒకప్పుడు కేవలం ఫేషియల్స్ మాత్రమే చేసేవాళ్ళు, ఇప్పుడు డర్మాబ్రేషన్స్ అని, లేసర్ ట్రీట్మెంట్స్ అని చాలా వచ్చేసాయి. అసలు మనం అందంగా పుట్టక్కర్లేదు, మెల్లిగా మనల్ని మనం అందంగా తయారు చేసుకోవచ్చు. యా, మీ ముక్కు పొట్టిగా ఉందా, దాన్ని పొడుగ్గా చేసుకోవచ్చు. మీ దవడలు ఎక్కువ పెద్దగా కనిపిస్తున్నాయా, దాన్ని సన్నగా చేసేసుకోవచ్చు. మీకు దొప్ప చెవులు ఉన్నాయా, దాన్ని నిటారుగా లాగేసుకోవచ్చు. ఇలా రకరకాల ట్రీట్మెంట్లు వచ్చేసాయి. సో మనం మన అమ్మా నాన్నల పోలికలతో పుట్టినా వేరే వాళ్ళ అమ్మా నాన్నలాగా తయారవచ్చు. అలాంటి ట్రీట్మెంట్లు వచ్చేసాయి. యా, ఓకే. మహాలక్ష్మి. హాయ్. హాయ్ సుమక్క. హాయ్, నా పేరు మహాలక్ష్మి, నేను మణికొండ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, కుకింగ్. మా హస్బెండ్ పేరు శ్రావణ్. 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 లోరా. లోరా ఏమిటి కొత్తగా ఉంది పేరు? ఏంజల్ నేమ్ బైబిల్లో. ఓ, ఇట్స్ అన్ ఏంజల్స్ నేమ్. ఓకే, సో ఇవాళ ఒక దేవదూత వచ్చింది మనకి మన ప్రోగ్రామ్ కి. భయపడి పారిపోతారు అందరు. ఏంటి ఏంజల్ అంటే? ఏంజల్ అంటే భయపడతారా? ఎందుకు? ఏంజల్స్ చూసి ఎవరు భయపడరు. నన్ను చూసి భయపడతారు సుమ గారు. నువ్వు ఏంజల్ కాదా? ఓ, అయితే ఆలోచించాల్సింది. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చావు? నిజామాబాద్. ఏం చేస్తూ ఉంటావు? డాన్సర్. డాన్సర్. ఓకే, నైస్ లోరా, వెల్కమ్. సౌజన్య. హాయ్ సుమా, నా పేరు సౌజన్య, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ? 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. దగ్గరికి రండి, దగ్గరికి రండి. చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. పట్టుకోండి చేతులు, అవి చేతులే, అవి చేతులే. పట్టుకున్నారా మంచిగా? నేను ఒకసారి ఉయ్యాల్లాగా ఊపండి చేతులు బాగా. ఊపారా? ఓకే, ఇప్పుడు చేతులు వదిలేసి అక్కడే నించొని ఉండండి. మీ చుట్టూ తిరగండి మీరు 3 సార్లు. 1 2 3. 3 సార్లు చప్పట్లు కొట్టండి. 4 సార్లు కొంతమంది కొట్టారు, పర్వాలేదు. వెళ్ళి కూర్చోండి. లక్ష్మి అలాగే వెళ్తూ ఉండు, స్ట్రైట్ లో ఉంది, కొంచెం ముందరకెళ్ళు. మహాలక్ష్మి అటే ఉంది, అటే ఉంది. లక్ష్మి మహాలక్ష్మి ఇద్దరు దగ్గరగా ఉన్నారు, ఎవరు కూర్చుంటే వాళ్ళకే. మహాలక్ష్మి, మహాలక్ష్మి లెఫ్ట్ లో ఉంది, నీ వెనకాల ఉంది మహాలక్ష్మి. అయ్యో లక్ష్మి, అవుట్ అయిపోయావు. వచ్చే లక్ష్మికి 10 పాయింట్లు. లక్ష్మి, ఈ రౌండ్ లో స్పెషాలిటీ ఏంటంటే
వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేసి వచ్చి నన్ను క్వశ్చన్లు అడిగి తెగమగ పెట్టడం. అడగండి. నేను ఒక పొడుపు కథ అడుగుతా. పొడవండి. పొడుపు కదా బాగా క్షేమని పొడవండి. రంగడు మింగడు రోట్లేస్తే దంగడు. మళ్ళీ అడుగు. రంగడు మింగడు రోట్లేస్తే దంగడు. తెలియదు చెప్పి. వాటర్. ఎలా? రోట్లో వేసి దంచినా దంగదు కదా మేడం వాటర్. రంగడు అంటే ఏం చేయలేం. సో అది బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. అయిపోయింది. ఓకే, సో మీకు 15 పాయింట్స్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటి అడుగుతాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఒక అమ్మాయి ఒక షాప్ కి వెళ్తుంది. ఒక 200 పెట్టి ఒక ఏదో ప్రోడక్ట్ ఏదో కొంటాను. 200 పెట్టి కొనేసిన తర్వాత తన దగ్గర 1000 ఇస్తుంది షాపోడికి. ఆయన దగ్గర చేంజ్ ఉండదు. పక్క షాప్కి వెళ్ళి ఆ చేంజ్ అడుగుతాడు. వెళ్ళి అడిగితే చేంజ్ తెచ్చి దీనికి 800 ఇచ్చి తను 200 తీసుకుంటాడు. తర్వాత పక్క షాప్ వచ్చి ఇది దొంగ నోటు, నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి తీసుకెళ్తాడు. ఎంత లాస్ అవుతాడు? నా నోటు నాకు ఇచ్చేయని చెప్పి తీసుకెళ్తాడా? డబ్బులు తీసుకెళ్తాడు. డబ్బులు తనకి నోట్ ఇచ్చేసి తను డబ్బులు తీసుకెళ్తాడు. డబ్బులు ఎలా తీసుకెళ్తాడు? ఆల్రెడీ అమ్మాయికి 800 ఇచ్చేసాడు కదా. ఇతని దగ్గర 200గా ఉంది. 1000 ఇచ్చేసేయాలి. 1000 ఇచ్చేసేయాలి అంటే వేరే 1000 రూపీస్ ఇచ్చేయాలా? అంతేనా? అంటే మొత్తం మోసపోయినట్టేనా? అయ్యో పాపం. సరే, థ్యాంక్ యూ. రండి. నాన్న నీకెందుకు కొన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అని అడిగాడు కొడుకు. ఏం లేదురా, నువ్వు నన్ను బాధ పెట్టినప్పుడంతా నాకు 1 2 తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి అన్నాడు తండ్రి. అదే సంగతి నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది తాతకి అన్ని తెల్ల వెంట్రుకలు ఎందుకున్నాయో. నువ్వు ఎంత బాధ పెట్టుంటావో తాతని పాపం. రెడీ 1 2 3 గో. ఓకే, కమాన్, వచ్చేసేయండి. ఇద్దరు వచ్చేయండి. లోరాకి 25 పాయింట్స్ అండ్ సౌజన్యకి 20 పాయింట్స్. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. భర్త భార్యని అడిగాడంట, పెళ్లి చూపుల్లో నేను చూడ్డానికి వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు నువ్వు ఏమనుకున్నావే అని. ఏం లేదండి, మీ మీసాలు గంభీరమైన మీ మొహం చూసి ఎక్కడ మీరు నా మాట వినరేమోనని భయపడ్డాను. కానీ అలా జరగలేదులేండి. మీసాలు అలాగే ఉన్నాయి, మొహం అలాగే ఉంది, కానీ మీరు నా మాట బాగానే వింటున్నారు అని. ఓకే, సో మొదటి సెలబ్రిటీ. ఏయ్, ఇవాళ పాములు వస్తున్నాయి, జాగ్రత్త. పక్కన పిక్చర్స్. పాయింట్లు పోతే పాములు కాటేసినట్టు. ఓకే, చిరంజీవి గారి ఫేమస్ సినిమా పాముకి సంబంధించిన టైటిల్ గెస్ చేసి బజర్ నొక్కండి, చెప్పండి. అసలు అందులోనే ఉందిగా టైటిల్. అదేమిటది? దాని ముందు ఒకటి మూన్ లాంటిది ఒకటి పెట్టేస్తే అదే టైటిల్. సౌజన్య. పున్నమి నాగు. పున్నమి నాగు. చూద్దాం.
పున్నమి నాగు చిరంజీవి గారు చాలా ఫేమస్ సినిమా. ఓకే నెక్స్ట్ నాగు. బ్లాక్ కోబ్రా వచ్చింది, బ్లాక్ మాంబా పక్కన పిక్చర్స్. సౌజన్య. శ్వేతనాగు. అదేమిటి నల్లనాగు వస్తే మీరు శ్వేతనాగు అంటున్నారు? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నువ్వు ఎప్పుడైనా పావుని కలిసావా? అయ్యా ఏ నాకు భయం. నీకు హలో చెప్పడానికి రాలేదా పాము ఎప్పుడు? రాలేదు. పోనీ నీ వాట్సాప్ ఫ్రెండ్ లిస్ట్ లో కూడా లేదా? లేదు. అయ్యో నాకు ఒకసారి మా ఇంటి దగ్గర కలవడానికి వచ్చింది అనమాట. నేనే కాసేపు ఉండు కాఫీనో టీనో పెట్టేసి ఇస్తాను అని చెప్తే పరిగెత్తింది. మిల్క్ కదా కావాలి. ఏ మిల్క్ తాగట్లేదంటే ఈ మధ్య కాఫీ కావాలి, టీ కావాలి, కోకో కోలాలు కావాలి, ఇలా డ్రింకులు అన్ని అడుగుతోంది. అసలు పాముల్లో అన్ని రకాల పాములు విషపూరితం కాదంట. ఆ పాము ప్యాటర్న్ ని బట్టి మనం ఏది విషపూరితమో కాదో గెస్ట్ చేయొచ్చు అంట. దాని గురించి కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది గాని మనకి కనిపించేటువంటి చాలా పాములు పాపం ఏ హాని చెయ్యవు. కాకపోతే మనం ఏమైనా దాన్ని చేస్తాయేమో అనుకొని మనల్ని భయపెట్టడానికి అది అబ్బుస్ 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 అంటూ ఉంటుంది అనమాట. మనమేమో కర్రలు వేసుకొని దాని వెనకాల తిరుగుతాం కాబట్టి దానికి ఇంకొంచెం భయం వేస్తుంది పాపం. అయినా పాములు కొనడానికి ప్లేస్ లేకుండా చేసేసాం. ఒకప్పుడు ఈ కొండల్లో అన్ని పాములు ఉండేవి, ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి. అవి మాత్రం ఎక్కడుంటాయి? ఏదో గేటెడ్ కమ్యూనిటీలో ఉండాల్సిందేగా, అందుకనే విల్లాలో సెటిల్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ పాము. అమ్మో పడగ విప్పిన పెద్ద పాము పక్కన పిక్చర్స్. నాగా. చూద్దాం. సౌజన్య నీకు పావులు బాగా కలిసి వచ్చినట్టున్నాయి. మీ ఇలవేల్పు కులవేల్పు నాగదేవతేనా? మీకు నాగదోషం ఉన్నట్టుంది. అందరూ చెరో పూజ చేయించుకోండి. ఒక్క పాము మీకు కలిసి రావట్లేదు. అసలు పాములన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. 6 కనీసం వానపాములైనా వచ్చేలాగా చూడండి అమ్మా. మీకు నాగా కరెక్ట్ ఆన్సర్. ఓకే అలాగే పాము కాటేసిన తర్వాత చాలా మంది చాలా ఎక్కువ గాబరా పడిపోయి కట్లు అవి కడతారు. కానీ ఏమిటంటే పాము కాటేసిన తర్వాత అంట మనం వీలైనంత మన బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూడాలి. అంటే గబగబా పరిగెత్తడం కానీ ఏదైనా ఎగ్జర్షన్ చేసేటువంటి పనులు కానీ చేయకూడదు. మనకి ఈజీగా ఒక 2 hours వరకు టైం ఉంటుంది. అలా కాకుండా మనం గాబరా పడిపోయి కంగారు పడినప్పుడు ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో ఈ పాయిజన్ ఈజీగా బ్లడ్ లోకి కలిసిపోతుంది. అలా కాకుండా ఉండడానికనే పూర్వీకులు కట్టు కట్టేసేవాళ్ళు అనమాట. పాము కంగారు పడకూడదు, మనం కంగారు పడకూడదు. పాముకి ఎంత కంగారుగా ఉంటుందో మనల్ని కాటేసిన తర్వాత, అయ్యో నాకేమైపోతుందో ఏమైపోతుందో అని. ఓకే నెక్స్ట్ పాము. అమ్మో ఇంకో పాము పక్కన పిక్చర్స్. అమ్మయ్యా ఈ నాగేదో ఇవి కలిసి వచ్చేలా ఉంది. చెప్పండి. కోడెనాగు. కోడెనాగు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
ఇంకా స్నేక్ ఫ్రెండ్లీ సొసైటీ అని ఒక సొసైటీ ఉందన్నమాట. వాళ్ళు ఒకవేళ కనుక మనకి పాములు కనిపించినట్టయితే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ పాముల్ని తీసుకొని అడవుల్లో వదిలేస్తారు. ఓకే, మరి రేర్ స్పీషీస్ ఏమైనా దొరికినట్టయితే వాళ్ళు దాన్ని కొంతకాలం ఉంచి దాన్ని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు అడవుల్లో నల్లమల్ల అడవులు అలా తీసుకెళ్లి వదిలేసి వస్తూ ఉంటారు. ఇన్ని పాముల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు మన సెట్ లోకి ఏమైనా నాకేం భయం లేదుగా. నిజంగా రావాలి, అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఓకే, నెక్స్ట్ పాము. ఇంకో పాము వచ్చింది పక్కన పిక్చర్స్. లోరా లోరా నాగవల్లి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నాగవల్లి, అమ్మో ఎంత పెద్ద పాము కదా, సినిమాలో చూసావా? చూశాను. అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది రూముల్లో తిరిగేసి. ఏమిటో దానికి ఆ గదుల్లో పని. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది పాములతో. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, నీ ఫస్ట్ క్వశ్చన్. నాని సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ ఎస్జే సూర్య, బి సుకుమార్. సూర్య. కరెక్ట్ ఆన్సర్, తీసేసుకో 3. లోరాత్రి. సుమగారు, సూపర్ స్టార్ మహిళ గురించి మాకు చెప్తారా? నేను రావాలనుకుంటున్నాను మళ్ళీ. మళ్ళీనా? వెంటనే. ఎస్, మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది మరి సూపర్ స్టార్ మహిళ. అవునా? మీరు స్టార్ మహిళకు వచ్చేసారుగా. మళ్ళీ వస్తాను. ఆలోచించాల్సిన విషయమే. ఎందుకలా? సూపర్ స్టార్ మహిళలో మంచి మంచి రౌండ్స్, బోలెడన్ని బహుమతులు, కొత్తగా ఉండబోతోంది సూపర్ స్టార్ మహిళ. ఆల్ ది బెస్ట్ సూపర్ స్టార్ మహిళ. ఆరోగ్యకరమైన సాధారణ మానవుడు రోజుకి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు? ఆప్షన్స్. మీరు ఆపేస్తున్నారు, ఏమన్నా అవుతుంది? తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో మర్చిపోతున్నాను తీసుకోవడం. ఏ 23,000 సార్లు, బి 30,000 సార్లు. బి 30,000 సార్లు. రాంగ్ ఆన్సర్. సో ఆరోగ్యకరమైన సాధారణ మానవుడు రోజుకి 23,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. అది అయితే ఈ శ్వాస తీసుకోవడం అనే నంబరు సాధారణ మానవుడికిను ధ్యానం మెడిటేషన్ చేసే వాళ్ళకి అలాగే కోపంగా ఉండే వాళ్ళకి మారుతుంది. ఎలాగా అంటే సాధారణ మానవుడైతే 23,000 సార్లు రోజుకి శ్వాస తీసుకుంటాడు. ధ్యానము మెడిటేషన్ చేసే వాళ్ళు తక్కువ సార్లు తీసుకుంటారు. లాంగ్ బ్రీత్స్ తీసుకుంటారు అనమాట వాళ్ళు, పీస్ఫుల్ గా లాంగ్ గా. అదే టెన్షన్ కోపంగా ఉండే వాళ్ళు ఎక్కువ సార్లు అని తీసుకుంటూ ఉంటారు. అది
నేను ఈ మధ్య కొంచెం బ్రెత్ వర్క్ నేర్చుకున్నాను డాక్టర్ రఘు గారి దగ్గర. అందులో తెలిసింది ఏమిటంటే మనకి ఎన్ని రకాలైనటువంటి టెన్షన్స్ ఉన్నా గబుక్కున మన దృష్టిని మన ఊపిరికి తీసుకొని వచ్చేస్తే, మన ఊపిరి మీదకి తీసుకొచ్చేస్తే మన టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ మనం పొందొచ్చు. కేవలం మీరు ఊపిరి తీసుకోవడం, ఊపిరి లోపలికి వెళ్ళడం, దీని గురించి మాత్రమే ఆలోచించండి. మిగిలినవన్నీ పక్కకు పెట్టండి, హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఇది లేకపోతే మనం లేవుగా, అందుకని. ఆనంద్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆనంద్ హీరోయిన్. ఆప్షన్స్: ఏ శ్రియా, బి కమలిని ముఖర్జీ. కమిల్ని ముఖర్జీ. కరెక్ట్, తీసుకోండి 3. సౌజన్య ఫ్రమ్ 3. ఓ అక్కడ తీసుకోండి. సౌజన్య ఫ్రమ్ 3. ఓకే, పర్వాలేదు, కొంచెం ముందుది వెనకది ముందు అయ్యింది. లక్ష్మి ఫ్రమ్ 3. డ్రైవర్ లేకుండా నడిచే టాక్సీలని ఇటీవల ఆవిష్కరించిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ జపాన్, బి చైనా. చైనా వల్లే అన్ని కొత్త కొత్తగా అనుకుంటారు కదా మేడం. చైనా. మనకు అంతే తెలుసు, కానీ జపాన్ వాళ్ళు కూడా కనుక్కుంటారు అని ఇప్పుడు తెలిసింది. సో చైనా రాంగ్ ఆన్సర్. సో జపాన్ కరెక్ట్ ఆన్సర్. స్మార్ట్ ఫోన్ లో మొబైల్ యాప్ నుంచి టాక్సీని బుక్ చేసుకోవడం మామూలే, కానీ జపాన్ కషికో ఐలాండ్ లోని షిమా నగరంలో జరుగుతున్నటువంటి G7 దేశాల సదస్సు సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబే ఈ రిమోట్ కార్ ని స్టార్ట్ చేశారు. ఈ రోబో కార్ ని మొబైల్ యాప్ ద్వారా సమీపంలోని టాక్సీని గుర్తించడం, పికప్ పాయింట్ ని గుర్తించడం, కారు డోర్ తీసుకోవడం, ముయ్యడం, ఛార్జీని చెల్లించడం అంతా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతుంది. GPS ఆధారంగా ఇది పనిచేస్తుంది. సో డ్రైవర్ లేకుండా కార్ నడిపేటువంటి టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి జపాన్ అతి త్వరలోనే హ్యాంకర్ లేకుండా ప్రోగ్రామ్ నడిపేటువంటి టెక్నాలజీని కనిపెడితే అలా ఉద్యోగం ఏమైపోవాలి? అలా వద్దు. అయినా అవన్నీ మన దగ్గరకు వచ్చేసరికల్లా చాలా టైం అవుతుంది. మనం ఆ యాప్ల్లో నొక్కేసి ముయ్యాల్సిన డోర్ని తెరవాల్సిన డోర్ని ముయ్యడం, ఇలాంటివి చాలా చేసేస్తాం. కాబట్టి మనకి డ్రైవర్లు ఉండే కార్లే బెటర్ అమ్మా. ఏదైనా సరే డ్రైవర్ ఉండాల్సిందే. బస్ అయినా, కార్ అయినా, ఇల్లైనా, ప్రోగ్రామ్ అయినా ఒక డ్రైవర్ ఉండాలి కంపల్సరీ. డ్రైవర్లెస్ అంటే మనకి మోటివ్లెస్ అయిపోతుంది, గోల్లెస్ అయిపోతుంది, ఎటెటో వెళ్ళిపోతుంది బండి. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక రైలు 500 కిలోమీటర్ల దూరాన్ని ఎంతసేపట్లో ప్రయాణిస్తుంది? గంటకి 100, 500 కిలోమీటర్లకి 500 కిలోమీటర్లు అంటే ఎంతసేపటికి వెళ్తాదో. దాని ఇష్టం కదా. మధ్యలో డ్రైవర్ కావాలంటే చికెన్ మటన్ కొనుక్కోవడానికి ఆపొచ్చు, అతను ఆపుకొని మెల్లిగా వెళ్ళొచ్చు, లేదా దారిలో అతను గర్ల్ ఫ్రెండ్ కనిపించవచ్చు, అప్పుడు ఆపి కొంచెం సైట్ కొట్టి వెళ్ళొచ్చు, అతని ఇష్టం. అలా కాకుండా సాధారణ డ్రైవర్ ఎంతసేపట్లో వెళ్తాడు చెప్పండి? ఆప్షన్స్: ఏ 5 గంటలు, బి 8 గంటలు. 8 గంటలు కాదు, 5 గంటలు. రోజు నీకు తెలుసా ఆన్సర్? 5. మిగిలింది అదే కదా, అందుకనే. నో 100 కిలోమీటర్స్ వెళ్తుంటే 5 అవర్స్ లో 500. అంతే మరి. అవునా అంట మళ్ళీ. దేవుడా, నేనే మ్యాథ్స్ లో వీక్ అనుకుంటే నాకన్నా ఒక పార్టిసిపెంట్ వచ్చింది ఇవాళ. 100 కిలోమీటర్లు గంటలో, సో 500 కిలోమీటర్లు 5 గంటలు అంతే సాధారణంగా అయితే. లేకపోతే ఇందాక అనుకున్నాం కదా, కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా డ్రైవర్ వెళ్ళకపోవచ్చు. పంచులు వేయొద్దా? అంత ఘోరంగానా? ఏం వెళ్తారు కదా వాళ్ళు మధ్యలో. ఎప్పుడు మీ బండి ఆగలేదా? ఆగలేదండి. అట్లా ఒకసారి బండి. నా చిన్నప్పుడంతా నాకు రైల్వేస్ లోనే గడిచింది, అందుకే నాకు బాగా తెలుసు. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ. నేను పుట్టిన తర్వాత మా నాన్నకు ఫస్ట్ క్లాస్ పాస్ వచ్చింది. సో ఎప్పుడు సెకండ్రాబాద్ నుంచి పాలక్కాడు, పాలక్కాడు నుంచి సెకండ్రాబాద్ మేము వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యలో ఎన్నిసార్లు ఆగే తెలుసా? పైగా తొంగి చూసి ఎందుకు ఆగిందంటే
అనేవాళ్ళు. ఎందుకు ఆగిందో కొన్నిసార్లు తెలిసేది కాదు అసలు. ఇలాంటి ఏవో కారణాలు అయ్యి ఉంటాయి. చికెనో మటనో కొనుక్కోవడమో గర్ల్ ఫ్రెండ్ సంథింగ్. ఇప్పుడు తెలిసింది నాకు. సెకండ్ క్వశ్చన్, వర్షం సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. ఇది బాగానే తెలిసే. 100 కిలోమీటర్లు గంట అయితే కుదరదు కానీ త్రిష బాగానే తెలుసు. ఈజీ క్వశ్చన్ అడిగారు. ఇంత ఈజీ క్వశ్చన్. చెప్పండి, ఆ రోజు వానపాటలో నృత్యం చేస్తున్నట్లు త్రిష పైన ఎన్ని కిలోమీటర్ల వేగంతో వాన చినుకులు పడ్డాయి? ఎన్ని డ్రాప్స్ పడ్డాయి? ఎన్ని డ్రాప్స్ కూడా పడ్డాయి? ఎంతసేపు పడ్డాయి? సరే తీసుకోండి 6. సౌజన్య 3, ఫ్లోరా 3. మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. మేకలు గొర్రెలు కుక్కల్లో ఒకదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ ముందుకు పోయే జంతువు ఏది? మేకలు, కుక్కలు, గొర్రెలు. మొదటి దాన్ని అనుసరిస్తూ వెనకాల అన్ని ఫాలో అయిపోతాయి. ఏంటది? అది మేక, అది గొర్రె, కుక్క. నువ్వు చూసావా మూడింటిని? చూసా. మేక ఎలా ఉంటది? తోక ఉంటుందా? తోక. ఓకే. గొర్రె ఎలా ఉంటుంది? మేకకి ఆపోజిట్ ఉంటది. మేకకు ఆపోజిట్. ఓకే సరే. కుక్క? కుక్కే. 4 కాళ్ళు ఉంటాయి. ఓకే. నువ్వు జంతువులు చూసావనే నమ్మకం నాకు కుదిరింది. ఏదో ఒకటి చెప్పు. ఆప్షన్ ప్లీజ్. ఏ గొర్రె, బి మేక. మేక. దాన్నే ఫాలో అవ్వు నువ్వు కూడా. రాంగ్ ఆన్సర్. గొర్రెల ముందు ఏదైనా వెళ్తూ ఉంటే దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతాయి. అందుకే వాటిని కాసే వ్యక్తి ఒకరు గొర్రెల ముందు నడుస్తూ ఉంటారు. ముందున్నవి అతన్ని ఫాలో అవుతాయి, మిగతావి ముందున్న వాటిని ఫాలో అవుతాయి. అందుకే ఒక సామెత కూడా ఉంది, గొర్రెల్లాగా గుడ్డిగా వెళ్ళిపోవడమేనా వెనక ముందు చూసుకోవడం లేదా అంటారు కదా. అదే ఇంచుమించు నువ్వు ఇప్పుడు అలాగే వెళ్ళావు. వెనక ముందు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. మేకో గొర్రె తెలిసేది. నెక్స్ట్ టైం ఫాలో అవ్వాలి. ఇంకా తప్ప. ఇప్పుడు ఏదైనా ఒకటి దూకిందనుకో చెరువులోకి, మిగిలినవన్నీ దూకేస్తాయి డపటపటప ఆయన వెళ్ళిపోయి. ఆలోచించవు, బుర్రలు ఉండవు పాపం. ఓకే. పురాణాల ప్రకారం కలహభోజనుడు అనిపించుకున్న దేవర్షి ఎవరు? పాపం ఎలా చూస్తుందంటే, నేను ఒక గ్రహాంతరవాసిని. ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. పురాణాల ప్రకారం కలహభోజనుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్. ఏ రావణుడు, బి నారదుడు. రావణుడు, నారదుడు. కలహభోజనుడు అంటే గొడవలు పెట్టేవాడు అనమాట. రావణుడా నారదుడా? నువ్వు ఎక్కడో సినిమాల్లో కూడా చూసుంటావు, ఒకసారి ఆలోచించు. ఇక్కడికి అక్కడికి వెళ్ళి గొడవలు పెడుతూ ఉంటాడు కలహభోజనుడు. రావణుడు. రాంగ్ ఆన్సర్. నారదుడు కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. గార్లు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగోడీలు, చెరుకు రసం, తాటిగుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళి సోడా, ఊరగాయ, ఉప్పు చేప, పనసొనలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజా, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడతపప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, మీటపాను, నాటు పొగాకు. ఇవన్నీ వేస్ట్. ఫ్రూట్స్ బెస్ట్. an apple a day keeps the doctor away అని ఊరికే అనలేదు తెలుసా? యా. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకు వచ్చేటువంటి యాపిల్ల పైన చక్కగా వ్యాక్స్ పూస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో కరెంటు కోత అయినట్టయితే మీరు యాపిల్ వెలిగించుకోండి. అలా కాదు కానీ వేడి నీళ్లు పోసేసుకొని కడిగేసుకోండి. పైన ఉండేటువంటి వ్యాక్స్ ఏమైనా ఉంటే కరిగిపోతుంది. ఆ తర్వాత తినొచ్చు. యాక్చువల్లీ కుదిరినంత వరకు మనం ఏ ఫ్రూట్ అయినా సరే తొక్కతో తినాలంట. పనస పండు ఎలా తింటారు అనే కదా నీ డౌట్. తొక్క తీసేస్తే దానిమ్మ. అలాంటి నువ్వు ట్రై చేయకు. పైనాపిల్ ఎలా తింటాం అనే కదా నీ డౌట్. తొక్క తీసేస్తాను. దానిమ్మ లోపల ఉండేటువంటి ఆ వైట్ కలర్ తొక్క ఉంటుంది కదా, అది చాలా మంచిదంట మన బొజ్జకి. బొజ్జలో క్రిమి కీటకాలు ఏమైనా ఉంటే అవన్నీ నశింపజేస్తాయంట. సరే, ఇవాళ మనకి మంచి ఆహారం పెట్టారు, అల్పాహారం తినండి. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. మీకు గ్రేప్స్ కావాలా? ఏది ఆ పట్టండి. నా జిమ్మిని గ్రేప్స్ పెడతా నేను.
మంచిగా నోరు తెరు. ఆ ఆ చీ పళ్ళదం కలేవాడ ఏయ్ నాలుగు గీసుకోలేదు చిచ్చి గట్టి. సరే బాగుంది కదా, గుడ్ గుడ్ గో. ఇంకేం లేదు పో. నాకే ఏదో కకృతిగా 4 గ్రేప్స్ 2 బిస్కెట్లు ఇచ్చారు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. జర్రగమ్మునుండు బుద్ధి పండు పాడింది తాపుగేరు. వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తూచి లవ్ 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 లవ్. విత్తనాలు నాటేసి 2 ద్రాక్ష మొక్కలు వస్తాయి. వేడి నీళ్ళలో కడిగారా? నా పళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఊడి ఇందులోకి రాలేదు. సరే మరి తిన్నది చాలు, రౌండ్ స్టార్ట్ చేద్దాం. తింటూ ఆడండి, బజర్ రౌండ్. ఓకే. మనం ఎందుకు తింటున్నామో ఇప్పుడు ఈ పిక్చర్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది. మొదటి పిక్చర్ సౌజన్య, అల్లరి నరేష్. చూద్దాం. కాజా, కాజా, మడత కాజా 6. మేము హెల్తీ ఫుడ్ తింటున్నాం చూసారా. స్వీట్స్ లాంటివన్నీ తిన్నా మీకేమో మీ ఒంటికి పట్టదు, మీరు బక్కగానే ఉంటారు. మేమేమో ఇలా వెడల్పైపోతూ ఉంటాం, అందుకే మేము ఫ్రూట్స్ తింటున్నాం. నెక్స్ట్ పిక్చర్ సౌజన్య. టాప్సీ. టాప్సీ ఏం తింటుందో చూద్దాం. ఈ హీరోయిన్స్ ఉన్నారే భలే హెల్దీ ఫుడ్ తింటుంటారబ్బా. ఆ సబ్వేలో సాలడ్స్, ఫ్రూట్స్, చికెన్ రోస్టెడ్ ఇలాంటివి. గుమ్మడికాయ. గుమ్మడికాయ కొంతమందికి పడతా వాతం, చూసుకొని తిను తాప్సి. మళ్ళీ మోకాళ్ళది నొప్పులు వస్తే డాన్స్ చేయాలిగా, జాగ్రత్త. 6. నెక్స్ట్ తిండి మహాలక్ష్మి. అనుష్క. అనుష్క ఏం తింటుందో చూద్దాం. అంత పొడుగు పెరగాలంటే ఏం తినాలో ఏమిటో చూద్దాం. స్వాతి, పుచ్చకాయ తింటున్నావా? గుడ్ గర్ల్. మరి గింజలు అక్కడక్కడే ఉమ్మేసి మొక్కలు వస్తాయి. ఓకే. 6-. ఫ్రూట్స్ అంట వీలైనంత వరకు కట్ చేసుకోకుండా తినాలంట. ఇందాకేమో తొక్క తీయకుండా అన్నాను కదా, ఇప్పుడు కట్ చేసుకోకుండా. నెక్స్ట్ తిండి మహాలక్ష్మి. 10. ఇప్పుడు 9. అనుష్క. సరే అనుష్క వచ్చేంత వరకు చెప్పేలా ఉంది, చూద్దాం. ఆహా, జిలేబీ బాగా తింటే సైజ్ 0 అవ్వచ్చు. మీకు 6. పోనీలో ఇందాక పోయిన పాయింట్లు ఇలా వచ్చేసాయి మనకి కదా. పాపం అనుష్కనేమో బాహుబలిలో మాడబెట్టారు, సైజ్ 0 తిండి పెట్టారు. 2 ఎక్స్ట్రీమ్స్ అయ్యాయి పాపం ఒకటే సంవత్సరంలో. ఫుడ్ ఎలా తినాలంటే ఇలా తినాలి. యాక్చువల్లీ మీరు ఇలా కూడా తినొచ్చు, లేదా ఇలా తినొచ్చు, రకరకాలుగా తినొచ్చు ఫుడ్ని. ఎలాగైతేనే తినాలి. నెక్స్ట్ తిండి సౌజన్య. కాజల్. చూద్దాం. కాజల్ మరీ స్ట్రాబెర్రీ డైట్ లో ఉన్నట్టుంది, అందుకే మన సర్దార్ గబ్బర్ సింగ్ లో
బక్కగా కనిపించింది బాగా. చాలా డైటింగ్ చేస్తున్నావు అమ్మా, మరీ కనిపించకుండా పోతావు. 6. నెక్స్ట్ పిక్చర్. సౌజన్య. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, రామ్. ఓకే చూద్దాం రామ్. సునీల్ -6. ఒకప్పుడంట ఒక చిన్న కోడి పెరగడానికి కొన్ని నెలలు పట్టేదంట. ఇప్పుడు 27 రోజుల్లోనే దానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్లన్నీ ఇచ్చేసి కావాల్సినంత సైజులో పెంచేస్తున్నారంట. అవన్నీ తిన్న మన శరీరంలో కూడా ఆ హార్మోన్స్ అన్ని వెళ్ళిపోయి రకరకాలైన జబ్బులు వచ్చేస్తున్నాయంట. సో మనం ఏం చేయాలి? హార్మోన్ ఎక్కించని కోడి తినాలి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇదేమిటి చెప్పండి? కర్ర కాదు, ఇది గోకుడు కర్ర. మనకి దొరద వచ్చినప్పుడు గోక్కోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం గరిటెలాగా కూడా వాడచ్చు అనుకోండి వంటల్లో. కానీ ఈ రోజు మనం గేమ్ లో వాడబోతున్నాం. ఇక్కడ స్టిక్కర్ ఉందా, దీని కిందే పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక బంతి తీసుకోండి, ఇక్కడ పెట్టండి. ఇది వెళ్ళాల్సిన రూట్ ఇటు, అలా కాకుండా ఎటైనా వెళ్తే అయిపోయినట్టే. వెళ్ళు. అరే అరే వెళ్ళమన్నానా? వెళ్ళమ్మా వెళ్ళు. ఇక్కడ దాటిందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా దాటించండి. గో 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 వెళ్ళు. అందులో పడిపో. అంతే గేమ్. రెడీ? 1, 2, 3 గో. అయినా మన హైదరాబాద్ రోడ్లలో మనం నడపక్కర్లేదు, మన వెనకాల వాళ్ళే మనల్ని నడుపుతూ ఉంటారు. అంతే, ముందర వాళ్ళు మనల్ని ఆపుతారు, వెనకాల వాళ్ళు తోస్తూ ఉంటారు, మన బండి అలా వెళ్ళిపోతూ ఉంటారు సజావుగా. అందులో పడ్డ ఒక బంతికి 18 పాయింట్లు అన్నమాట. ఎందుకంటే ఈ గీత దాటితే 6, ఈ గీత దాటితే 6, ఆ బుట్టలో పడితే 6 అలాగా. సో 1, 2, 3, 4, 5. 5 × 3 15 × 6 15 6లు ఎంత? 90. రైస్ కుక్కర్. రెడీ? 1, 2, 3 గో. వావ్, చాలా ఫాస్ట్ గా ఆడేస్తోంది మహాలక్ష్మి. దట్ ఈస్ మహాలక్ష్మి అనిపించుకుంటుంది. స్టాప్ ఇట్ అనే టైం కల్లా ఇందులో పడలేదు, కానీ ఈ గీత వరకు దాటేసింది. సో ఈ 3, 6 ఇవ్వకుండా తీసేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 × 3
21 ప్లస్ ఈ 2 ఆర్లు 23 ఆర్లు ఇంటూ 6 ఎంత 138 డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. రెండు 4 6 7 21 ఇంటూ 6 126 కూల్ జగ్. తొమ్మిది మంతులు నీ టార్గెట్. ఓకే రెడీ 1 2 3 గో. కమాన్ లోరా, బాగా ఆడుతున్నావు. వెరీ గుడ్. స్టాప్ ఇట్ అనేటప్పటికి ఆ లైన్ దాటేసింది. ఓకే సో 2 4 6 7 అంటే 21 22 23 138 సాస్ పాన్ సెట్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ యువతి సౌజన్య. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టా మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టా మాకు చూపు చుట్టా మాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. సో ఈ రోజు విన్నర్ గా సౌజన్య నువ్వు గెలుచుకుంటున్నావు కూల్ జగ్ అండ్ గీజర్. అతి త్వరలో రాబోతుంది సూపర్ స్టార్ మహిళ. మిస్ అవ్వకండి అద్భుతమైన రౌండ్లతో బోలెడన్ని బహుమతులతో. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళ. అంతవరకు బాయ్ బాయ్. Twinkle, twinkle, little star, how I wonder what you are. Gamagadani sa, sani damagari sa. Sasari ga mama papa da ni ni sa sa. Twinkle, twinkle, little star. నాకు ఒక బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏం సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బాబా మీకు? అవును. అయ్యో మా బాబు మీకు కనిపించడానికి నిజంగా మీరు అంత పెద్ద బాబు తల్లిలాగే ఉన్నారు.
ఏంటి బిస్కెటా? చాక్లెట్. లేకపోతే నేనేం చెప్తానని ఎక్స్పెక్ట్ చేశారు? మన ఆడవాళ్ళకి ఎంతైనా సరే మీరు అలానే ఉన్నారు కదా. పెద్దవాళ్ళు ఉన్నారు నమ్మబుల్ గా లేదండి అంటే ఎంత మురిసిపోతామో. నేను నమ్మేలానే ఉన్నా. మా అపార్ట్మెంట్ లో నన్ను మా బాబు నన్ను చూసి అక్క తమ్ముడు అంటారు తెలుసా నీకు? చెప్పానా?